బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బఅదా అమ్మా బఅద్. فقد قال الله تعالى في القرآن المجيد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. الله لا إله إلا هو الحي القيوم صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపా సాగరుడైన మహోన్నతుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు నా ప్రియమైన స్నేహితురాళ్లకు నా ఇస్లామియా వందనాలు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు నా ప్రసంగం పేరు అల్లాహ్ అంటే ఎవరు. అల్లాహ్ అంటే నిజ సృష్టికర్త, విశ్వ ప్రభువు, నిజ ఆరాధ్యుడు. భూమిని ఆకాశాలను, భూమి ఆకాశాల మధ్య ఉన్న సమస్తాన్ని ఎవరైతే సృష్టించారో, సమస్తాన్ని ఎవరైతే పోషిస్తున్నారో, సమస్తానికి ఎవరైతే మరణాన్ని ఇస్తున్నారో, సమస్త జీవుల కర్మలను ఎవరైతే లెక్క తీసుకుంటాడో ఆయనని అరబీ భాషలో అల్లాహ్ అని పిలుస్తాడు. అందుకే మన శాస్త్రవేత్తల పితామహుడిగా పరిగణించబడినటువంటి ఆల్బర్ట్ ఐన్స్టైన్ చెప్పారు. ఏం చెప్పారు? దేర్ ఈస్ సమ్ పవర్ విచ్ ఇస్ లీడింగ్ టోటల్ యూనివర్స్ అని చెప్పాడు. దేర్ ఆర్ సమ్ పవర్స్ అని చెప్పలేదు. దేర్ ఈస్ సమ్ పవర్, ఒక అద్భుతమైన శక్తి సమస్తాన్ని పరిపాలిస్తోందని అర్థం. నా ప్రియమైన సోదరిమణులారా, అల్లాహ్ అంటే పుట్టుక లేనివాడు, అల్లాహ్ అంటే మరణం లేనివాడు, అల్లాహ్ అంటే కంటికి కనిపించనివాడు, అల్లాహ్ అంటే బాబా కాదు, అల్లాహ్ అంటే సమాధి కాదు. అల్లాహ్ అంటే నిజ సృష్టికర్త, విశ్వ ప్రభువు, నిజ ఆరాధ్యుడు అని అర్థం. అంతేకాని అల్లాహ్ అంటే దర్గాలు కానీ, పీర్లు కానీ, బాబాలు కానీ, మనుషులు లేదా జంతువుల ప్రతిరూపాలు కానీ కాదు. వీటిని ఆరాధించటం ఖురాన్ గ్రంథం ప్రకారం అతిపెద్ద పాపం. ప్రియమైన ఆత్మీయ సోదరిమణులారా, ఈనాడు ప్రపంచంలో అనేక మతాలున్నాయి. ప్రతి మతానికి అనేక మంది దేవుళ్ళు ఉన్నారు. అయితే ఇంతమంది దేవుళ్ళలో నిజమైన దేవుడు ఎవరు? ఆయనను ఎలా తెలుసుకోవాలి? ఇలాంటి ప్రశ్నలు మనలోని ప్రతి వ్యక్తికి తమ జీవిత కాలంలో వేధిస్తూ ఉంటాయి. మనం స్వయం పరిశీలన చేయకుండా ఇతరుల మీద ఆధారపడటం, అలాగే మన పూర్వీకులు ఏ విధంగా ఆచరిస్తూ వస్తున్నారో మనం కూడా గుడ్డిగా ఆ ఆచారాలను ఆచరించటం మన అవివేకం. ఆ దేవుడు మనందరినీ ఆలోచించే శక్తిని ప్రసాదించాడు. కనుక మనం ఏది సరైన దారో, ఏది నిజమైన జీవితమో, ఎందుకు మనల్ని ఆ దేవుడు పుట్టించాడో తెలుసుకొని సృష్టి తాళను కాకుండా సృష్టికర్తను గుర్తించి ఇహపర లోకంలో సాఫల్యం పొందాలి. నా ప్రియమైన మిత్రులారా, ఒక్కసారి మీరే ఆలోచించండి. ఈరోజు 1, 2, 3 పార్టీలు ఉంటే పార్టీల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం, ఒక పార్టీ వాళ్ళు మరో పార్టీ వాళ్ళపై గొడవలు పెట్టుకోవటం. అయితే ఈరోజు సమాజంలో చూసినట్లయితే హిందువులకో దేవుడు, ముస్లింలకో దేవుడు, క్రైస్తవులకో దేవుడు, ఇలా చాలా మంది దేవుళ్ళు ఉన్నారు కదా. కొంతమంది అయితే అంటారు, మీ దేవుడు వేరండి, మా దేవుడు వేరు. మీ దేవుడు మా దేవుడు వేరు వేరు కాదండి, మనందరి దేవుడు ఒక్కడేనండి. మన మతాలు మరియు మన ధార్మిక గ్రంథాలు ఒకే దేవుడి గురించి చెబుతున్నాయా, లేక అనేక దేవుళ్ళ గురించి ప్రస్తావిస్తున్నాయా? రండి, నిష్పక్షపాత హృదయంతో ఆలోచిద్దాం. ఒక్కో మతానికి ఒక్కో దేవుడు లేక అనేక మంది దేవుళ్ళుంటే ప్రపంచంలోని మానవులందరూ ఒకే శరీర నిర్మాణాన్ని ఎలా కలిగి ఉన్నారు? ఈ విశాల సృష్టి అంతా ఒక క్రమబద్ధంగా, నియమబద్ధంగా ఎలా నడుస్తుంది? దేవుళ్ళ మధ్య పోటీ వల్ల సృష్టి అంతా అస్తవ్యస్తం ఎందుకు అవ్వడం లేదు? ఎందుకంటే ఈ అనంత విశ్వాన్ని, అందులోని సకల జీవరాశులను సృష్టించి సృష్టిని ఒక క్రమబద్ధంగా నడుపుతున్నది ఒకే దేవుడు గనుక. దేవుళ్ళు ఒక్కడుగాక అనేక మంది ఉంటే ప్రతి మతం దేవుడు తన్ను ఆరాధించే ప్రజలను తన ఇష్ట ప్రకారంగా సృష్టించుకునేవాడు కదా.
దేవుళ్ళ మధ్య ఆధిపత్య పోరాటం జరిగి సృష్టి అంతా అల్లకల్లోలమైపోయి ఉండేది. కాబట్టి మనిషితో పాటు సకల జీవ జాతులను మనిషి మనుగడ కోసం ప్రకృతిని సృష్టించి ఒక ప్రణాళికబద్ధంగా నడుపుతున్న ఆ మహాశక్తిశాలి ఒకే దేవుడు. ఆ దైవాన్ని వివిధ భాషలలో వివిధ పేర్లతో పిలుస్తారు. సంస్కృతంలో సర్వేశ్వరుడని, తెలుగులో దేవుడని, అరబీ భాషలో అల్లాహ్ అని, మరియు హిబ్రూ భాషలో యెహోవా అని. ఇలా భాషలు వేరైనా ఆ దేవుడు మాత్రం ఒక్కడే. దేవుని గురించి సనాతన వేద గ్రంథాలు బైబిల్ మరియు ఖురాన్ ఏమి చెబుతున్నాయో చూద్దాం రండి. ఋగ్వేదం 8వ మండలం 1వ సూక్తం 1వ మంత్రంలో ఇలా ఉంది: మా చిరణ్యత్విశంసత, అంటే ఆ దేవుడిని తప్ప మరెవరిని పూజించకండి. శ్వేతాశ్వతరోపనిషత్లో ఇలా ఉంది: ఏకో హి రుద్రో న ద్వితీయాయ తస్థు, అంటే ఎవరైతే ఈ లోకాలను తన ప్రభావంతో రక్షించి పాలిస్తాడో ఆ దేవుడు ఒక్కడే. మరియు దివ్య ఖురాన్లో అల్లాహ్ తబారక వ తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు: లైస కమిస్లిహి షై, అల్లాహ్కు పోలిక ఎవరూ లేదు, ఆయనకు సాటి పోలిక ఎవరూ లేడు, ఆయన పరిశుద్ధుడు అని అర్థం. చివరిలో అల్లాహ్తో నా దువా ఏమనగా, మనందరం సృష్టి తాళను కాకుండా నిజమైన సృష్టికర్తను గురించి తెలుసుకొని జీవితం గడిపి ఇహపర లోకంలో సాఫల్యం పొందాలని కోరుచున్నాను. నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.